బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. తెలంగాణలో 2 టీచర్ 1 గ్రాడ్యుయేట్ స్థానానికి పోలింగ్ జరగా ఏపీలో 1 టీచర్ 2 గ్రాడ్యుయేట్ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఇక వరంగల్లో మధ్యాహ్నం 3:30 వరకు 87%, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 80%, నల్గొండ జిల్లాలో 90%కి పైగా పోలింగ్ నమోదైంది. అటు ఏపీలో పలుచోట్ల ప్రలోభాల పర్వం మొదలైంది. కొన్ని సెగ్మెంట్లలో ఓటుకు 3000 చొప్పున పంపిణీ జరిగినట్టు కూడా ఆరోపణలు వినిపించాయి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసిన ఎన్నికలైతే ముగిశాయి. తెలుగు రాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల ముగిసిపోయాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. దాదాపు చెదురుమదురు సంఘటనల మినహా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా జరిగినట్టు ఇన్ఫర్మేషన్ అందుతోంది. తెలంగాణలో 2 టీచర్ 1 గ్రాడ్యుయేట్ స్థానానికి, అటు ఏపీలో 1 టీచర్ 2 గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక మొత్తంగా చూస్తే వరంగల్లో మధ్యాహ్నానికి 87%, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 80%, నల్గొండలో 90% పైగా పోలింగ్ నమోదైనట్టుగా డిజిట్స్ చెప్తూ ఉన్నాయి. అటు ఏపీలో మాత్రం కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగినట్టు తెలుస్తోంది. ఓటుకు 3000 చొప్పున పంపిణీ చేసినట్టు కూడా తీవ్ర ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఖమ్మంలో కూడా కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టే తెలుస్తోంది. ఇక ఎన్నికలు ఎలా జరిగాయి అన్న దానిపైన చెప్పడానికి ప్రతినిధి వేణు ఉన్నారు. వరంగల్ నుంచి అక్కడ అప్డేట్స్ అందిస్తారు. వేణు, ఓవర్ టు యు. సుమతి, ప్రస్తుతము నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది. ఇక బ్యాలెట్ ఎన్నిక కావడంతో కూడా పూర్తిగా బ్యాలెట్ పేపర్లన్నింటినీ కూడా సమక్షం లోపల, పోలింగ్ అధికారుల సమక్షం లోపల కూడా బ్యాలెట్ బాక్సుల్లో నింపి పూర్తిగా సీలింగ్ వేసిన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ కొనసాగా 4 గంటల వరకు పోలింగ్ కేంద్రం లోపలికి వచ్చిన వారందరికీ కూడా ఓటు వేసేందుకు అనుమతించారు. ఇక హన్మకొండ జిల్లాలో ముఖ్యంగా 5000 పైచిలకు ఓట్లుండడంతో కూడా ఒక కీలక కేంద్రంగా హన్మకొండ నిలిచిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నటువంటి ఈ ఎన్నికలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 11,350 మంది ఓటర్లు 72 పోలింగ్ కేంద్రాల లోపల పోలింగ్ వినియోగించుకోవడం జరిగింది. అందులో హనుమకొండ కేడీ సెంటర్ ప్రస్తుతం ఉన్నటువంటి మన సెంటర్ వద్దే అభ్యర్థులు సంబంధించినటువంటి అనుచరులు, యూనియన్ సంబంధించిన అనుచరులంతా కూడా ఉదయం హోరాహోరీగా ప్రచారం సెంటర్ల వద్ద నిర్వహించడం కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాదాపు గంట సేపు ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసుల రంగ ప్రవేశంతో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా ప్రస్తుతము పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ బ్యాలెట్ పేపర్లకు సంబంధించి కూడా అన్ని సీల్ చేసిన తర్వాత ఆర్ఓ కేంద్రంగా ఉన్నటువంటి నల్గొండకు తరలించాలి. ఇక తరలించే ప్రక్రియ కూడా పూర్తిగా బ్యాలెట్ బాక్స్ల సీలింగ్ కంప్లీట్ అయ్యి దానికి సంబంధించి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా నల్గొండ సెంటర్కు స్ట్రాంగ్ రూమ్కు తరలించే వరకు కూడా యొక్క పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగే పరిస్థితి కనబడుతోంది. మొత్తానికి వరంగల్, హన్మకొండలో కీలకంగా హన్మకొండకు సంబంధించి కేటీసీ కాలేజ్, అదేవిధంగా వరంగల్కి సంబంధించినటువంటి నరసంపేట వద్ద కూడా కొంత చెదురుమదురు ఘటనలు జరిగాయి. దాంతో పాటుగా యూనియన్కి సంబంధించినటువంటి అనుచరుల వద్ద కొంత ప్రచారం కూడా సెంటర్ల వద్ద నిర్వహించడంతోనే కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి. ఏదేమైనా కూడా ప్రశాంతంగా గత సంవత్సరం కంటే కూడా ఈసారి అత్యధికంగా ఓటింగ్ అయిందని కూడా చూస్తే, అయితే 4 గంటల తర్వాత కేంద్రం లోపలికి వచ్చిన వారందరికీ కూడా ఓటింగ్ అనుమతించడంతో మరికొన్ని కేంద్రాలు, దాదాపు 14 కేంద్రాల్లో వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 14 కేంద్రాల లోపల కొంతమంది అంగవైకల్యం ఉన్నటువంటి టీచర్స్, ఓటర్లు వేచి చూసిన పరిస్థితి. సో అవంతా పూర్తయిన తర్వాత కూడా కంప్లీట్ గా 3 జిల్లాలకు సంబంధించినటువంటి పర్సంటేజ్ కూడా బయటికి ఆర్ఓ ప్రత్యేకంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక 2 గంటల వరకు 75.64% ఓటింగ్ కాగా 3:30 వరకు మొత్తంగా 86.59% పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం కొంత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. గత సంవత్సరం మొత్తంగా 18,000 ఓట్ల పైచులకు పోల్ కాగా ఈసారి 20,000కు పైగా ఓట్లు పోల్ అవుతాయంటూ కూడా అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి మరికొద్ది సేపట్లో రిటర్నింగ్ అధికారులు దీనికి సంబంధించి అఫీషియల్ పర్సంటేజ్ ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తానికి ఎటువంటి భారీ స్థాయి లాండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చిదురుముదురు గడలతోనే
పోలింగ్ అయితే ప్రస్తుతం ముగిసి స్ట్రాంగ్ రూమ్ లకు Right. బ్యాలెట్ బాక్స్ తరలించే ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది సుమతి. ఓ. రైట్ వేణు, థ్యాంక్ యూ సో మచ్. ఇక కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. కరీంనగర్ లో జరిగిన పోలింగ్ దాని సరళకు సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు. ఓ టు యు శ్రీనివాస్. ఎస్, ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగు ఇప్పుడు సాయంత్రం 4 గంటల తర్వాత కూడా ఇప్పుడిప్పుడే అంటే 4 గంటల తర్వాత ఇటు పోలింగ్ కేంద్రంలోకి ఉన్నటువంటి వారందరూ కూడా అలో చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు 4 గంటల తర్వాత కూడా అక్కడక్కడ పోలింగ్ కేంద్రాల లోపల ఇటు ఏదైతే ఉమ్మడి 4 జిల్లాల వ్యాప్తంగా అయితే కొన్ని ఇంకా పోలింగ్ కేంద్రాల లోపల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికైతే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గతంతో పోల్చుకుంటే ఈసారి ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటుగా ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి అయితే పోలింగ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇది గతం లోపల పట్టభద్రులకు పోలింగ్కి వచ్చేసరికి కేవలం 50% వరకు నమోదైనటువంటి పరిస్థితి లోపల ఇటు సాయంత్రము 2 గంటల వరకు ఇటు ఎమ్మెల్సీ పోలింగ్ అయితే ఇటు ఏదైతే 55% దాటినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అయితే పెద్ద ఎత్తున కూడా ఇటు పోటీ చేసే అభ్యర్థులు అయితే ఇటు పెద్ద ఎత్తున కూడా తమ ఓటు హక్కు నమోదు చేసేటువంటి పరిస్థితి అయితే కనబడింది. ఇప్పుడు పోలింగ్ కేంద్రాల లోపల అయితే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే దాదాపుగా అయితే ఇప్పటికే పట్టభద్రులకు అంటే ఇప్పుడు సాయంత్రము ఇటు 4 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఇటు మరొక హాఫ్ అన్ అవర్ లోపల ఇటు ఎంత శాతం నమోదైంది అనేటువంటిది అయితే ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు పోలింగ్ పూర్తయినటువంటి నేపథ్యం లోపల ఇటు బ్యాలెట్ ఏదైతే బాక్సులు ఉంటున్నాయో బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి ఇటు భారీ బందోబస్తు మధ్య ఇప్పుడు ప్రస్తుతం మనం చూడవచ్చు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రం లోపల మొత్తం కూడా ఇటు పోలింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం సీజ్ చేస్తున్నారు. సీజ్ చేసి తర్వాత తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అంటే మొత్తం కూడా ఇటు ప్రిసైడింగ్ ఆఫీసర్ సమక్షం లోపల సీజ్ చేస్తారు. సీజ్ చేసిన తర్వాత ఇది ఏదైతే కౌంటింగ్ కేంద్రాలకు ఇక్కడి నుంచి తరలి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం గతంతో పోలిస్తే ఈసారి అయితే తమ పట్టభద్రులు కానీ ఇటు ఉపాధ్యాయులు కానీ తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే పెద్ద ఎత్తున కూడా ఆ పోలింగ్ కేంద్రాలకు తరలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 4 గంటలు ముగిసిన తర్వాత కూడా ఇటు ఇప్పటి వరకు చాలా పోలింగ్ కేంద్రాల లోపల కూడా బారులు తీరారు. ఇక్కడ మనం ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కేంద్రం లోపల ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రం లోపల ఉన్నాము. ఇక్కడ మొత్తం ఇక్కడ ఏదైతే అభ్యర్థులు యొక్క ఏజెంట్ల సమక్షం లోపల ప్రిసైడింగ్ అధికారులు మొత్తం కూడా సీజ్ చేసి భారీ బందోబస్తు వద్ద ఇక్కడ కరీంనగర్లోని కౌంటింగ్ కేంద్రం అంబేద్కర్ స్టేడియం లోపల కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం ఇటు ఏదైతే 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి మొత్తం బాక్సులన్నిటి కూడా ఇటు అంబేద్కర్ స్టేడియానికి తరలిస్తారు. మొత్తానికైతే గతంతో పోలిస్తే అయితే పోలింగ్ అయితే చాలా వరకు పోలింగ్ శాతం పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 3వ తారీఖు నాడు అయితే ఇటు ఎవరు గెలుస్తారు ఎవరు అనేది అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా చాలా పెద్ద బ్యాలెట్ కావడంతో అయితే ఖచ్చితంగా ఇటు పెద్ద బ్యాలెట్తో పాటుగా అభ్యర్థులు కూడా ఎక్కువ సంఖ్యలో పోటీ పడడంతో అయితే కౌంటింగ్కు ఖచ్చితంగా 2 నుంచి 3 రోజుల సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ సో మచ్. అది కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న అప్డేట్స్. గతంతో పోలిస్తే ఈసారి అత్యధికంగా ఇటు టీచర్లు గ్రాడ్యుయేట్లు పోలింగ్ లో పాల్గొన్నారు. దాదాపు అన్ని చోట్ల కూడా 80 పైనే పోలింగ్ నమోదైనట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. బ్యాలెట్ రూపంలో ఎన్నికలు జరిగాయి కాబట్టి వీటిని అన్నిటినీ కూడా స్ట్రాంగ్ రూమ్లలోకి తరలిస్తారు. మార్చి 3న ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. బ్యాలెట్ రూపంలో జరిగింది కాబట్టి దాదాపు 2 నుంచి 3 రోజుల సమయం పట్టే ఉంది ఫలితాలన్నీ కూడా బయటకు రావడానికి. ఏదేమైనప్పటికీ అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ అంతా ప్రశాంతంగా ముగిసినట్టే అని చెప్పి అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అటు ఏపీలో మాత్రం కొన్ని చోట్ల ఓట్లకు పర్వం కొనుక్కునే సందర్భం కనిపించింది. ప్రలోభాలకు గురి చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తోంది. గుంటూరు నుంచి మా ప్రతినిధి సాయి శంకర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సాయి శంకర్, ఇటు తెలంగాణలో అయితే ప్రశాంతంగానే ముగిసింది. ఏపీలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ప్రత్యేకంగా అమరావతి గుంటూరు జిల్లాలకు సంబంధించి? ఈ కృష్ణా గుంటూరు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రక్రియ అనేది కొద్దిసేపటి 4 గంటల ప్రక్రియ ముగిసింది. అయితే అనేక ప్రాంతాల్లో కూడా కొంత
ఘర్షణ వాతావరణాలు అయితే చోటు చేసుకున్నాయనే విధంగా చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఇరు వర్గాలు, ఇటు పీడీఎఫ్ పార్టీకి సంబంధించి లక్ష్మణరావుకి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆళ్లపాటి రాజా వర్గం వద్ద కొన్ని చోట్ల అయితే ఘర్షణ వాతావరణాలు చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే పోలింగ్ బూత్లోకి వెళ్ళి కూడా ఘర్షణ జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో వాటికి సంబంధించి అధికారులు కూడా ప్రస్తుతం వెబ్ కాస్టింగ్ ఉంది కాబట్టి ప్రతి చోట కూడా వాళ్ళు ప్రతి అంశాన్ని కూడా రికార్డు చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి, పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతుందనే దానిపైన కూడా క్లియర్గా అయితే వాళ్ళైతే వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రతి క్షణం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవరాల్గా చెప్పాలంటే ఎన్నికల ప్రక్రియ అనేది సజావుగానే ముగిసిందనే విధంగా చెప్పొచ్చు. ఉదయం ఎన్నిక 8 గంటల ప్రాంతాల్లో ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా చాలా ప్రాంతాల్లో అయితే బారులు తీరారు గ్రాడ్యుయేట్స్ అనే విధంగా చెప్పొచ్చు. చాలా చోట్ల ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల్లో అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి పెద్ద సంఖ్యలో కూడా చేరుకొని ఎన్నికల్లో ఓటింగ్లో అయితే వాళ్ళైతే పాల్గొన్నారు. మొత్తంగా ఓవరాల్గా చూస్తే 60% అంటే 60 నుంచి 65% వరకు ఓటింగ్ అయితే జరిగిందనే విధంగా చెప్పుకోవచ్చు. వాళ్ళు ప్రభుత్వం అధికారికంగా 2 గంటల ప్రాంతంలో ప్రకటించినటువంటి సమయంలో అయితే మాత్రం 49.6% ఎన్నిక అనేది జరిగిందనే విధంగా చెప్పచ్చు. ప్రస్తుతం చూడొచ్చు, కమిషనర్ కూడా గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించిన కమిషనర్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత పాలిటెక్నిక్ కేంద్రానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా ఆయన ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సరళి జరిగిందనే దానికి సంబంధించి కూడా ఆయన అయితే తెలుసుకుంటున్నారు. సార్, పూర్తిగా ముగిసిందా సార్ ఎన్నిక? కంప్లీటెడ్, అన్ని చోట్ల కంప్లీట్ అవుతుంది. అంటే ఏమైనా సజావుగా సాగిందే, ఏమన్నా ఘర్షణలు వాతావరణం? లేదండి, ప్రశాంతంగా జరిగినాయి అన్ని చోట్ల. చిన్న చిన్న ఏదో ఉంటాయి, అంతకు మించి ఉంది. ఇక్కడ అంతా ప్రశాంతంగా జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్. ఇక విజయనగరం నుంచి మా ప్రతినిధి శివశంకర్ ఉన్నారు మనకు. విజయనగరం సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. ఎలా జరిగింది పోలింగ్, ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్ అక్కడ శివశంకర్? సుమతి, పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ గా పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి సుమారు 85% పైగా పోలింగ్ అయితే నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా విజయనగరం జిల్లాకు సంబంధించి 90% పైగా పోలింగ్ జరిగినట్లయితే అధికారులు అయితే నివేదిక వెల్లడించడం జరిగింది. సో అదేవిధంగా మనం చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన ఒక్కటి కూడా జరగలేదు, ప్రశాంతంగా అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. మరోపక్క జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్ కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన పర్యటించి ప్రతి పోలింగ్ బూత్ లో కూడా పరిస్థితి ఎలా ఉందో కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఆయన పర్యవేక్షించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎవరైతే ప్రధానంగా 3 అభ్యర్థులు ఉన్నారో, ఎవరైనా పీడీఎఫ్ అభ్యర్థి కోరెట్ల విజయగౌరి కావచ్చు, అదేవిధంగా మనం ఏపీటీఎఫ్ అభ్యర్థి, అదేవిధంగా కూటమి మద్దతు ప్రకటించినటువంటి పాకలపాటి రఘువర్మ కావచ్చు, అదేవిధంగా PR2 అభ్యర్థి గాది శ్రీనివాస నాయుడు, ఈ 3 అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోటీ ఉన్నది. 3 అభ్యర్థులు కూడా మొత్తం ఉత్తరాంధ్రంతటిని కూడా ఒకసారిగా చుట్టి రావడం జరిగింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ సాయంత్రం 4 గంటల వరకు మొత్తం అందరు టీచర్లు కూడా ప్రసన్నం చేసుకునేటటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ టీడీపీ నాయకులందరూ కూడా తమ అభ్యర్థి ఎవరైతే పాకలపాటి రఘువరం ఉన్నారో ఆయన పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం కావచ్చు, ప్రచారం కూడా నిర్వహించాలని చెప్పుకోవచ్చు. అన్నిటికన్నా ప్రధానంగా అన్ని తానే వ్యవహరించాలని కూడా మనకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలింగ్ బూత్ లో పోలింగ్ ఏజెంట్లుగా కావచ్చు, అదేవిధంగా ఓటర్ స్లిప్లను పంచిపెట్టడం నుంచి ప్రతిదీ కూడా టీడీపీ అభ్యర్థులే చూసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా వీరు ముగ్గురు మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. ముఖ్యంగా మనం మరోపక్క మనం చూసినట్లయితే ఎవరైతే అభ్యర్థి విజయగౌరి ఉన్నారో, అదేవిధంగా ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ, వీళ్ళిద్దరూ కూడా అంటే ఉద్యమ సంఘాలు వేరువేరుగా పోటీ చేయడం PR2 అభ్యర్థిగా అయితే కొంత లాభించే అవకాశం ఉందనే విశేషాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్ అయితే